హలో ఆల్, వెల్కమ్ టు ప్రసూస్ కిచెన్. ఈరోజు మనం వన్ ఆఫ్ ది బెస్ట్ ఈవినింగ్ స్నాక్ అయిన ఆలు టిక్కీని ఇంట్లోనే క్రంచీగా మరియు చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసి నేర్చుకుందాం. ఆలు టిక్కీని మనం ఇంట్లోనే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా ఇక్కడ నేను 4 బంగాళదుంపల్ని ఉడికించి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఒక గ్రేటర్ హెల్ప్తో బంగాళదుంపల్ని మ్యాష్ చేయాలి. ఇలా మ్యాష్ చేయడం వల్ల అంటే పొటాటోస్లో ఏం లంప్స్ లేకుండా టిక్కీస్ ఈజీగా ఫామ్ అవుతాయి. ఇలా మ్యాష్ చేసిన తర్వాత ఒకసారి ఇలా బాగా కలపండి. ఏదైనా లంప్స్ ఉంటే మీరు చేత్తో ఈజీగా మిక్స్ చేయొచ్చు. ఇప్పుడు అందులో ఒక గ్రీన్ చిల్లీని యాడ్ చేయండి. అందులోనే కొరియాండర్ లీవ్స్ ని మరియు కరివేపాకుని కూడా యాడ్ చేయండి. ఇప్పుడు అందులో ½ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ ని యాడ్ చేయండి. ఇలా ఇక్కడ జీరా పౌడర్ వేయించి పక్కన పెట్టుకున్నాను, సో మీరు కూడా యాడ్ చేయండి. అందులోనే ½ టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేయండి. ఇప్పుడు అందులో ½ టేబుల్ స్పూన్ చాట్ మసాలాని యాడ్ చేయండి. ఫైనల్ గా 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ ని యాడ్ చేయండి. టేబుల్ స్పూన్ సాల్ట్ ని యాడ్ చేయండి. ఇప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్ల రైస్ ఫ్లోర్ ని యాడ్ చేయండి. ఒకవేళ మీ దగ్గర రైస్ ఫ్లోర్ లేకపోతే మీరు 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ ని కూడా యాడ్ చేయొచ్చు. ఇలా రైస్ ఫ్లోర్ ని యాడ్ చేయడం వల్ల ఈ ఆలు టిక్కీ చాలా క్రంచీగా వస్తాయి. ఒకవేళ మీకు టిక్కీస్ ఫామ్ చేయడం రాకపోతే మీరు ఇంకొద్దిగా రైస్ ఫ్లోర్ ని యాడ్ చేయొచ్చు. ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో ½ లెమన్ ని స్క్వీజ్ చేసుకోండి. ఇలా ఒకసారి బాగా కలపండి. మనం చేతిని నూనె కానీ నెయ్యి కానీ రాసి ఇప్పుడు మనం ప్యాటీస్ ని ఫామ్ చేద్దాం. ఇలా కొద్దిగా ఆలు ముద్దను తీసుకొని ఇలా రౌండ్ గా ప్యాటీస్ లాగా చేసుకోవాలి. కడాయి పెట్టుకొని
అందులో ఆయిల్ని వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ ప్యాటీస్ని ఫ్రై చేసుకోండి. ఒకవేళ మీకు డీప్ ఫ్రై కనుక హెవీగా అనిపిస్తే మీరు షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇలా ఆలు టిక్కీని ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ సైడ్కి ఫ్లిప్ చేసుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఈ టిక్కీస్ని ఫ్రై చేసుకోవాలి, లేకపోతే లోపల ఉన్నంత స్టఫింగ్ పచ్చి పచ్చిగా ఉంటుంది. సో నెక్స్ట్ సైడ్ ఫ్లిప్ చేసిన తర్వాత నెక్స్ట్ సైడ్ కూడా ఈ టిక్కీస్ని ఫ్రై అవ్వనివ్వండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు టిక్కీస్ని ఫ్రై చేసుకోండి. డ్రైన్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఈ ఆలు టిక్కీని టమాటో కెచప్తో కానీ పుదీనా చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు ప్రసూస్ కిచెన్.